ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక ఏదో అడిగాను కదండి. ఏమడిగారు? మా అన్నయ్య శేషవస్త్రం భుజం మీద వేయగానే మీరు దండం పెట్టారు, అంతే. ఏ? వారిని నేను అడిగినట్టు ఊహించుకున్నానా? ఏంటది? ఏం లేదులేండి, ఏం లేదు. సమయానికి శేష వస్త్రాలు ఇచ్చినందుకు సంతోషం అండి. పర్లేదులేండి. విఆర్ అంటే ఏంటి? ఇదేంటో వెంటనే తెలుసుకోవాలి. ప్రతి బియ్యపు గింజ రాసిపెట్టిన వాళ్ళకే చెందినట్టు ఈ శేషవస్త్రం కూడా భుజం మీద విఆర్ అని రాసిపెట్టినా నీకే చెందినట్టుంది. ఇది విఆర్ అంటే వెంకటపతి రాజు అండి, నా పేరే. చిన్నప్పుడు నేను తప్పిపోతాననేసి మా అమ్మ ఇలా 2 ముక్కలు అచ్చు వేయించిందంట. ఆ తర్వాత మా అమ్మే తప్పిపోయింది. అదేంటి, ఏమైపోయింది? అదే తెలియట్లేదండి, ఎక్కడుందో ఏంటో. వీళ్ళ అమ్మలా అన్నమాట. అంటే సావిత్రి అత్తయ్య కూడా కనపడట్లేదు కదా, అందుకే వీళ్ళ అమ్మలా అన్నాను. బిఆర్ అని ఎందుకు వేశారు? దీపదానం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి పంతులు గారు? సంపద, సుఖం, శాంతి, జ్ఞానం ఈ 4 దీపాన్ని దానం చేస్తే కలుగుతాయమ్మా. అందువల్ల శాంతి కూడా చేకూరుతుంది. పైగా కార్తీక మాసంలో దీపాల వరుస చూస్తే సకల పాపాలు నశిస్తాయి. కాసేపట్లో సూర్యాస్తమయం అయ్యాక జ్వాలాతోరణ వేడుక జరుగుతుంది. దర్శనం చేసుకుంటే పూజ సంపూర్ణమవుతుందమ్మా. ఇప్పుడు దీపదానం చేయండమ్మా. సర్వజ్ఞానపదం దీపం సర్వత్ సంపదా సుఖావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ. అన్నయ్య, అసలు జ్వాలా తోరణం అంటే ఏంటి? 2 కర్రలు అడ్డంగా పెట్టి ఎండుగడ్డిని చుట్టాం కదా, దీని మీద నెయ్యి పోసి మంట పెడతాం. ఈ మంట కిందనే పార్వతీ పరమేశ్వరులని అటూ ఇటూ ఊరేగించినట్టు తీసుకుని వెళ్ళాలి. బావా, స్వామివారిని తీసుకువెళ్ళిన తర్వాత మనం కూడా 3 సార్లు తిరుగుదాం. ఎందుకు? మనిద్దరం పార్వతీ పరమేశ్వరులం కదా. ఈ వేషాలకేం తక్కువ లేదు. గంగమ్మ జాతరలో మాత్రం వేషాలయ్యొచ్చు, ఇప్పుడు మాత్రం వేయకూడదా? గుడికొచ్చినా మీరు గొడవ పడకుండా ఉండరు కదూ. దేవా బావా, మన మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలున్నా మన జీవితం బాగుండేదేమో.
కానీ నువ్వు ఎప్పుడూ మొహం మార్చుకొనే ఉంటావు. ఊరికే నవ్వితే పిచ్చోడు అనుకుంటారు. జోక్ వేసినప్పుడన్నా నవ్వాలండి, లేకపోతే అప్పుడు కూడా పిచ్చోడే అనుకుంటారు. ఇందులో జోకే ఉందే. ఏం లేదు. నవ్వండి నవ్వండి, మీరందరూ ఏడ్చేలా నేను చేస్తానుగా. జ్వాలా తోరణానికి అంటించే మంట మీ అన్నయ్యకి అంటుకుంటే బాధపడి గగ్గోలు పెడతారు. అమ్మా, శ్రద్ధగా వినండి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలింది తీసుకొని ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెట్టొచ్చమ్మా. అది ఉన్న చోట సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి. అలాగే పూజారి గారు. భూత ప్రేత పిశాచాలు, ఉగ్ర రూపాలు ఇంట్లో కూడా రాకుండా ఉంటాయని విశ్వాసం. అయితే మా ఇంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పిశాచాలు ఎక్కువగా ఉన్నాయి. అవును, నువ్వు మా ఇంటికి వచ్చాకే ఎక్కువయ్యాయి. గుడికొచ్చిన తర్వాత కూడా ఎందుకు మాట మాట అనుకోవడం? ఈ తోరణాన్ని వెలిగించాక జాగ్రత్తగా అటూ ఇటూ తిరగాలమ్మా. ఊరికే తిరగటం కాదు, ఓం నమ శివాయ అనుకుంటూ తిరగాలి. ఏం ఆలోచిస్తున్నావు బ్రదర్? కుముదవల్లి కోరికను తీర్చడానికి ఎలా సాయపడాలా అని. అంటే అదే, నాకిష్టం లేకపోయినా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంటున్నాను. అన్నయ్య, నీకొచ్చిన చీటి చదువు. మిగిలింది అదొక్కటే కాబట్టి శ్రీవల్లి అక్క ఆసక్తిగా చూస్తున్నట్టుంది. ఓ అయ్యి బాబోయ్, పోయి నేను రాసిన చిటి గంగాధరం గారి చేతికే రావాలా? వెంకటపతి రాజు గారు ఏం రాశారో చదువు బావా. సగమే రాశారు. అదే చదువన్నయ్య. ఏం రాశాడో ఏంటో. మీ చెల్లి శ్రీవల్లి గారి పెళ్లి తర్వాత అంతేనమ్మా. ఇంకేం రాయలేదా అన్నయ్య? అడ్డుగీత ఒకటి పక్కన గీశారు. అది డాష్ అండి. డాష్ అంటే? డాష్ అంటే సహాయపడేవాళ్ళు నాకు ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నారో ఆలోచించుకొని నాకు సహాయపడాలని వాళ్ళకే ఛాయిస్ ఇస్తూ అలా ఖాళీగా వదిలేశానన్నమాట. వాళ్ళ చెల్లి శ్రీవల్లి పెళ్లి చేయాల్సింది వాళ్ళ అన్నయ్య. అది జరుగుతుందా అని. ఎందుకు జరగదు? ఇన్నేళ్లగా సంబంధాల కోసం వెతికి వెతికి వేసారిపోయావు కదా. వచ్చిన సంబంధాలన్నీ జారుకున్నాయి. వెంకటపతిరాజు చెప్పినట్టుగా నీ చెల్లి పెళ్లి డాషే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.